హాయ్ అండి, నేను మీ ఝాన్సీని. మన ఝాన్సీస్ బ్లాగ్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు విషయం ఏమిటంటే ఆహారం ఆయుష్ అన్నమాట. జపాన్లో అంటే అండి, జపనీస్ చాలామంది సెంచరీస్ అంటే 100 ఏళ్ళు దాటుతున్నారంటండి. ఆయుష్లో 100 సంవత్సరాలు పైబడి బ్రతుకుతున్నారంట. ఏంటి అని ఆహార రీత్యా వాళ్ళని గమనిస్తే ఈ మధ్య చదివానండి, వాళ్ళ గురించి చూద్దాం. అది నానాటికి పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు మనిషి ఆయుష్పై ప్రభావం చూపుతున్నాయటండి. జపాన్లో మాత్రం చాలామంది సెంచరీ దాటుతున్నారట. కారణాల్లో అధికం వారి ఆహార అలవాట్లే అంటున్నారు నిపుణులు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆహార విధానాల్లో జపాన్ పద్ధతికి మంచి గుర్తింపు ఉంది. అతిగా ఆహారం తీసుకునే అలవాటుకి కళ్ళెం వేయడానికి వాళ్ళు హరా హచిబు అనే సిద్ధాంతాన్ని పాటిస్తారట. అంటే పూర్తిగా కడుపు నిండా తినేయడం కాకుండా 80% మాత్రమే ఆహారం తీసుకుని 20% కడుపును ఖాళీగా ఉంచుకోవడం అన్నమాట. మనకి పొట్ట నిండా తినకుండా 80% తినమని చెప్తున్నారు. ఇలా నిర్ణీత మోతాదులో ఆహారం తీసుకోవడం చిన్నతనం నుంచే తమ పిల్లలకు అలవాటు చేస్తున్నారంట జపాన్లో. అలా తక్కువ మోతాదులో తీసుకోవడం లేదా వాటికి దూరంగా ఈ జంక్ ఫుడ్స్కి అది దూరంగా కూడా ఉంచుతున్నారంటండి. జపనీయులు ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహారానికి, ప్యాకెట్ ఫుడ్కు దూరంగా ఉంటారట. తాజాగా తయారు చేసిన ఆహారానికే ప్రాధాన్యం ఇస్తారు. కొంత సమయం తర్వాత వండిన ఆహారంలోని పోషక విలువలు తగ్గటం ప్రారంభిస్తాయట. ఆహారంలో ఉండే అనేక ఎంజైమ్లు, విటమిన్లు క్షీణించి విషపూరితమవుతాయి అని అంటున్నారు. ఇంకా పాలు, వెన్న, పెరుగు, ఐస్ క్రీమ్ మొదలైన పాల ఉత్పత్తులు, గొడ్డు మాంసం, పంది మాంసం, కొవ్వు శాతం ఎక్కువగా ఉండే నూనెలు, వెన్న, సాసులు, ఆహారాన్ని నిల్వ చేసేందుకు రసాయనాలు వాడతారు కదా, వీటన్నిటికీ వాళ్ళు అందుకని దూరంగా ఉంటున్నారంటండి. జపాన్ ప్రజలు రోజు వివిధ రకాల కూరగాయలు, పండ్లు, పచ్చని ఆకుకూరలను వారి ఆహారంలో భాగం చేసుకుంటారట. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే సాల్మన్, ట్యూనా వంటి చేపలు, సముద్రపు నాచును సీవీడ్ అని అంటారు. ఇది చాలా శక్తివంతమైన ఆహారం. ఇందులో కణాలను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఏ, సి, ఈ, కెరటోనాయిడ్లు, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయట. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్స్, ఫైబరు, పుష్కలంగా ఉండే చిలకడ దుంపలు, పులియబెట్టిన సోయా నుంచి మిషో సూప్ను తయారు చేసి ఇవి తింటారంటండి. వీళ్ళు కొవ్వు శాతం ఎక్కువగా ఉండే నూనెలు, వెన్న, సాసులు, ఆహారాన్ని నిల్వ చేయడానికి వాడే రసాయనాలు వీటన్నిటికీ దూరంగా ఉండడం వలన వాళ్ళ చాలామంది 100 సంవత్సరాలు పైగా బ్రతుకుతున్నారంట. ముఖ్యంగా కడుపు నిండా తినొద్దని చెప్తున్నారండి. 80% వరకు తిని అంతవరకు చాలిస్తే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆయుష్ కూడా ఉంటుందంట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా?